మెదక్ జిల్లా రామాయంపేటలోని జొన్నలు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహిళా రైతులు పాత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులుగా అధికారులు కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటల పాటు ఆందోళనతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సముదాయించి ఆందోళన విరమింపారు. కొద్ది రోజులుగా దాదాపు నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి ధాన్యం పంట ఆర్టెడ్ పంటలు వేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఆర్టెడ్ పంటలు వేయాలని రైతులను ప్రోత్సహించింది. అదే ప్రోత్సహించిన విధంగానే రైతులు ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు ఆర్టెడ్ పంటలు వేశారు. అందులోని జొన్న, మక్క వేశారు, వరి కూడా వేశారు. గవర్నమెంట్ వరి కొన్నది, మక్కలు కొన్నది. కానీ జొన్న కొనుగోలు చేయడానికి వచ్చేసరికి మాత్రం రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. కొన్ని జొన్నలు మాత్రమే కొనేసి మిగతా జొన్నలు మేము కొనము అని చెప్పేసి వెళ్ళినటువంటి లారీలను కూడా వేరే రకంగా వేరే మాదిరిగా ఇందులో ఉష్కే ఉందని, మన్ను ఉందని చెప్పేసి చెప్పని కారణాలన్నీ కూడా చెప్పి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ పాటికి నెల రోజులు గడుస్తూ ఉన్నది. ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ జొన్నలను తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన జొన్నలు కొనుగోలు అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని మేము రోజువారీ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కారు ఆడ పోసి కారు కూడా ఇట్లా నడిపిస్తే కూడా అవి కరుగుతలేవు, మరి పలుగుతలేవు. అవి జొన్నలు వలుగుతున్నాయి కానీ బిడ్డ వలుగుతలేదు. మరి దానికి కారణం ఏం కావాల్సింది? మేమైతే ఇట్లా చేస్తున్నాము. జల్లెడ ఒకటి రెండు కాదు చేయాలంటే మా వాళ్ళు అయితే మేము గొయ్యలేము సార్. మొత్తం కానీ మిషన్లు పట్టిస్తే మాకు ఇబ్బంది. విజయనగరం జిల్లా బొబ్బి